ఏడాది ఆరంభం తెలుగు పరిశ్రమకి పెద్దగా కలిసి రాలేదు. చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు థియేటర్స్ లోకి రాలేదు. సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు మాత్రమే కాస్త పెద్ద బడ్జెట్ మూవీస్ అని చెప్పాలి. వాటిలో హనుమాన్ మాత్రమే దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏప్రిల్లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చినా మెప్పించలేకపోయాడు. మే నెలలో కాస్త బజ్జున్న సినిమాలే వస్తున్నాయి తప్ప భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు అయితే రావటం లేదు. జూన్ నుంచి వరుసగా 6 నెలలు మాత్రం టాలీవుడ్ బిగ్గీస్ అందరూ కూడా బ్యాక్ టు బ్యాక్ నెలకి ఒకరు చొప్పున తమ సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. వీరిలో మొదటిగా ఉన్నది డార్లింగ్ ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్లో రెడీ అవుతున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 AD. ఇది జూన్ 27న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. జూలైలో నందమూరి నటసింహం బాలయ్య NBK 109 మూవీ రిలీజ్ కానుందట. బాబీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఆగస్టు 15న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీతో థియేటర్స్లో సందడి చేయడానికి రాబోతున్నారు. సెప్టెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. సుజిత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అక్టోబర్ 10న యంగ్ టైగర్ NTR పాన్ ఇండియా మూవీ దేవరా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై తారక్ చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. నవంబర్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా కన్ఫర్మ్ కాకపోయినా నవంబర్ లేదా డిసెంబర్లో రిలీజ్ కావడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు ఈ టాప్ చిత్రాల లైనప్లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ కూడా వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్తో హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. తాజాగా మూవీ టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చారు. ఈ అద్భుతమైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ పీరియాడికల్ జోనర్ మూవీగా హరిహర వీరమల్లు రాబోతుంది. ఈ సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేయబోతున్నట్లు తాజా టీజర్ లో కన్ఫర్మ్ చేశారు. మరి ఈ మూవీ ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తుందనేది వేచి చూడాలి.